త్వరలో ఈ 3 రాష్ట్రాల వారికి మట్టి పట్టిన మాణిక్యమే. మరి ఆ వివరాలేమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఏప్రిల్ 1వ తేదీ నుండి అందానికి ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు పూర్వభద్ర నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ గ్రహ ప్రభావం వల్ల వృషభ రాశి వారికి కొత్త అవకాశాలు తలుపు తడతాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే అదృష్టవంతులవుతారు. గతంలో కంటే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఇంకా మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకి వారి కార్యాలయాల్లో మంచి పేరు రావడంతో పాటు పై అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయం కలుగుతుంది. అది వీరికి లాభసాటిగా మారుతుంది. వారి నుంచి ప్రయోజనాలు అందుకుంటారు. అదృష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కుంభరాశి వారికి ఉద్యోగస్తులకి వ్యాపారులకి ఈ సమయం చాలా బాగా కలిసి వస్తుంది. సమాజంలో హోదా పెరగడంతో పాటు గౌరవం కలుగుతుంది. అందరూ జీ హుజూర్ అనేలా ఉంటుంది. ప్రేమలో ఉన్నవారికి ఇరువైపులా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఉద్యోగస్తులకి వేతనాలు పెరుగుతాయి. కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు. అలాగే పూర్వభద్రలో శుక్రుడి సంచారం చేయడం మకర రాశి వారికి బాగా కలిసి వస్తుంది. అదృష్టవంతులవుతారు. ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పని తలపెట్టినా పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని సొంతం చేసుకుంటారు.